60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ ప్రేక్షకులకి. ఇవాళ నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. ఇవాళ 27th మే మార్కెట్ అప్డేట్ ఏంటో చూసుకుందాం ఒకసారి. ఇవాళ వచ్చేసి హైలీ వొలటైల్ మార్కెట్ ఉండింది. ఇవాళ అప్స్ అండ్ డౌన్స్ వర్ వెరీ క్రేజీ. మనం చూసుకుంటే బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా స్వింగ్స్ అనేవి చాలా వైల్డ్గా ఉండే. క్లోజ్ టు 0.67% వరకు తగ్గింది. సెన్సెక్స్ కూడా ఒక 600 పాయింట్స్ టోటలీ ఇన్ ద ఎండ్ డౌన్ అయింది నిన్నటి కన్నా చూసుకుంటే. క్లోజింగ్ ఎట్ 81,576 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా 24,850 దగ్గర క్లోజ్ అయింది. సో అది కూడా డౌన్ బై 0.3%. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ ప్రాఫిట్ బుకింగ్ చూసాము. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మనం మల్టిపుల్ స్టాక్స్లో కూడా ప్రాఫిట్ బుక్ చూసాము. ఆఫ్టర్ నియర్లీ ఒక లాస్ట్ ఏప్రిల్ నుంచి ఒక 10,000 పాయింట్స్ సెన్సెక్స్లో గ్రోత్ చూసాము. ఆఫ్టర్ దాట్ సడన్గా ఇవాళ మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చూసాము. దానివల్ల కూడా కొంచెం కరెక్షన్ ఉండింది, వన్ ఆఫ్ ద రీజన్. బట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ వీ హ్యావ్ సీన్ మళ్ళీ హ్యూజ్ రికవరీ అయిపోయింది. రికవరీ అయ్యి మళ్ళీ బై ఎండ్ మళ్ళీ మార్కెట్స్ మళ్ళీ కరెక్ట్ అయ్యాయి. సో ఏంటంటే ఇన్ ద ఎండ్ చూసుకుంటే ఏంటంటే ఇవాళ వొలటిలిటీ అనేది చాలా హై ఉండింది. ఇన్వెస్టర్స్ కూడా కొంచెం కాషియస్గా ఉండారు. చాలా కౌంటర్స్లో కూడా ప్రాఫిట్ బుక్ చేశారు. దానివల్ల వీ హ్యావ్ సీన్ ఇట్. మనం బ్రెడ్త్ చూసుకుంటే, మార్కెట్ బ్రెడ్త్ చూసుకుంటే బిఎస్సిలో నియర్లీ ఒక 1,952 స్టాక్స్ అడ్వాన్స్ అయ్యాయి, పాజిటివ్ అయ్యాయి. ఒక 1,761 డిక్లైన్ అయ్యాయి. ఒక 167 స్టాక్స్ వచ్చేసి అన్చేంజ్డ్ అయ్యాయి బై ఆఫ్టర్నూన్. సో టోటల్ 3,080 ట్రేడ్ అయిన వాటిల్లో అందులో ఒక 183 స్టాక్స్ ఇవాళ అప్పర్ సర్క్యూట్స్ చూసాయి. ఆల్సో 172 స్టాక్స్ లోవర్ సర్క్యూట్స్ కూడా చూసాయి. సో ఇండికేటింగ్ ఏంటంటే మిక్స్డ్ పార్టిసిపేషన్ అన్నమాట. సో ఇవాళ ఒక 52 వీక్ హై హిట్ అయిన స్టాక్స్ 62 ఉన్నాయి క్లోజ్ టు. సో అలాగే ఒక 23 స్టాక్స్ వచ్చేసి 52 వీక్స్ లో కూడా వచ్చిందనమాట. సో బట్ స్టిల్ దిస్ షోస్ ఏంటంటే ఇంకా ఇన్వెస్టర్స్ కూడా సెలెక్టివ్ బై చేశారు ఇవాళ కూడా. సో అందుకోసమే మనం చూసాము ఓవరాల్గా మనం ఇవాళ బేరిష్ టోన్ ఉన్నా సరే ఒక 52 వీక్ హై ఉన్న స్టాక్స్ హిట్ అయినాయి, 62 స్టాక్స్ హిట్ అయ్యాయి. సో స్టిల్ ఇన్వెస్టర్స్ ఆర్ చూసింగ్, బట్ సెలెక్టివ్లీ కొన్ని స్టాక్స్లోనే చేస్తున్నారు. అండ్ ఇవాళ ఏంటంటే గ్లోబల్ క్యూస్ వల్ల వన్ ఆఫ్ ద రీజన్, ఒకటి ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ ద మేజర్ రీజన్. సెకండ్ వచ్చేసి కొంచెం మిక్స్డ్ గ్లోబల్ క్యూస్ ఉండడం వల్ల వొలటిలిటీ ఇవాళ పెరిగిపోయింది. క్లోజ్ టు 5% హయ్యర్ వొలటిలిటీ. ఇండియా వీక్స్ వచ్చేసి 5% పెరిగింది. ఆల్సో ఇండియానే కాకుండా ఎంఎస్సిఐ ఏషియా పసిఫిక్ ఇండెక్స్ కూడా చాలా ఫ్లక్చువేషన్స్ చూసాము ఇవాళ. ఎందుకంటే యుఎస్ ఫెడ్ రేట్ కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఆల్రెడీ కట్ అయింది ఒకసారి, ఇంట్రెస్ట్ రేట్స్ ఒకసారి కట్ అయ్యాయి. అండ్ దానితో పాటు ట్రెజరీ ఈల్డ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. క్లోజ్ టు 4.5% వరకు కూడా వెళ్ళాయి. దీనివల్ల ఏంటంటే కొంచెం ఇన్వెస్టర్స్ ఫియర్ ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్స్ రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ యూఎస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బికాస్ 4.5% ఈజ్ వెరీ హై ఈల్డ్స్, బాండ్ ఈల్డ్స్. సో అదొక నెగిటివ్ ఫ్యాక్టర్ ఉండింది. ఆల్సో రూపీ కొంచెం ఇవాళ వీకెన్ అయింది, 85.60 దగ్గర ఉండింది. రీజన్ ఏంటంటే సేమ్ యూఎస్ బాండ్ ఈల్డ్స్ పెరిగాయి ఫారిన్ ఫండ్ అవుట్ఫ్లో వల్ల. సో ఆన్ ద హోల్ డొమెస్టిక్ మార్కెట్ ఫ్యాక్టర్స్ చూస్తే కూడా కొంచెం ఆన్ ద హోల్ రిటర్న్స్ లాస్ట్ క్వార్టర్లో 6% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ గ్రోత్ ఉండింది, విచ్ ఈజ్ ఏంటంటే బిలో ఎక్స్పెక్టేషన్. మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కన్నా కూడా 6% అనేది ఆన్ ద హోల్ యావరేజ్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ ప్రాఫిట్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ అనేది కొంచెం ఎక్స్పెక్టేషన్ కన్నా తక్కువ ఉండింది, కొంచెం మ్యూటెడ్గా ఉండింది. అండ్ మేజర్ సెక్టర్స్ విచ్ ఆర్ లూజర్స్, మేజర్ లూజర్స్ ఏంటంటే సెక్టర్స్ చూసుకుంటే ఐటీ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ కూడా. ఐటీ స్టాక్స్ నియర్లీ క్లోజ్ టు 1% లూజ్ అయ్యే ఐటీ ఇండెక్స్ కూడా. అండ్ ఆటో ఇండెక్స్ కూడా 0.5% వరకు తగ్గింది. మహీంద్రా వాజ్ అండర్ ప్రెషర్. ప్రాఫిట్ బుకింగ్ రీసెంట్ గెయిన్స్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ చాలా చూసాము అందులో.
ఆల్సో ఎనర్జీ అండ్ పవర్ సెక్టార్స్లో కూడా ఎన్టీపీసీ అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్స్ కరెక్షన్ వచ్చింది. సో ఎన్టీపీసీ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ లూజర్స్ విత్ 0.3% డౌన్ అయింది ఇవాళ. గెయినర్స్ చూసుకుంటే ఎఫ్ఎంసీజీలో క్వైట్ అ ఫ్యూ స్టాక్స్ ఈ నెగిటివ్ దాని నుంచి బయటకు వచ్చే కొన్ని ఇవాళ. ఐటీసీ నియర్లీ 1.5% పెరిగింది అండ్ నెస్లే ఇండియా కూడా 1.65% పెరిగింది ఆఫ్టర్ రీసెంట్ ఒమిషన్ ఫ్రమ్ బీఎస్సీ సెన్సెక్స్ 30 తర్వాత స్టిల్ బెటర్. సో బేసికలీ ఏంటంటే డిఫెన్సివ్ స్ట్రాటజీస్ చూసాము. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇవాళ పర్ఫామ్ చేశాయి. వెన్ దెర్ ఇస్ అన్సర్టెనిటీ ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్లీ ఎఫ్ఎంసీజీ పర్ఫార్మ్స్ వెల్, అది ఇవాళ చూసాం. అలాగే ఫర్టిలైజర్ స్టాక్స్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది, మాన్సూన్స్ బాగా రాబోతున్నాయి. సో ఫార్మర్స్ కూడా ఈ యాంటిసిపేషన్లో ఫర్టిలైజర్స్ ఎక్కువగా డిమాండ్ రాబోతుంది అనే యాంటిసిపేషన్లో ఫర్టిలైజర్ స్టాక్స్ కూడా ఇవాళ పెరిగాయి. పాలసీ మెజర్స్ కూడా ఫేవరబుల్ ఉన్నాయి ఫర్టిలైజర్ సెక్టర్కి. ఆల్సో కొన్ని ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ కూడా వచ్చాయి అండ్ ఫ్యూ ఐపీఓ డిస్కషన్స్ కూడా జరిగాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయని. ఒకటి ప్రామినెంట్ విల్ బి హెచ్డిబి ఫైనాన్షియల్స్, ఇన్ని రోజులు ఆగిపోయింది, అది వచ్చే అవకాశం ఉందని కూడా వచ్చింది. సో ఆన్ ద హోల్ టుడే ఏమంటారు, వెరీ వోలటైల్ డే అనమాట. మార్కెట్స్ ఆఫ్టర్నూన్ పెరిగాయి, మార్నింగ్ తగ్గాయి, మళ్ళీ కరెక్షన్ వచ్చింది అండ్ లాస్ట్ కొంచెం రికవరీ వచ్చింది. బట్ ఇట్ వాజ్ వెరీ హై అప్ అండ్ డౌన్ ఉన్న డే వచ్చేసి. అండ్ కొన్ని స్టాక్స్ కొన్ని గెయిన్ అయ్యాయి, మంచి గెయిన్ అయ్యాయి. బేయర్ క్రాప్ సైన్స్ నియర్లీ 13% రైజ్ చూసాము. ఎందుకంటే 49% ఇయర్ ఆన్ ఇయర్ Q4లో ప్రాఫిట్ అండ్ ఆల్సో డివిడెండ్ 35 రూపీస్ అనౌన్స్ చేశారు. సో అండ్ స్ట్రాంగ్ ఎర్నింగ్ మూమెంటం కనబడింది. సో అందుకే ఇన్వెస్టర్స్ ఆల్సో రివార్డెడ్ బయర్ క్రాప్ సైన్స్. అలాగే బొరానా వేవ్స్ కూడా లిస్టెడ్ ఎట్ 12% ప్రీమియం దగ్గర లిస్ట్ అయింది ఎన్ఎస్సిలో, బిఎస్సిలో, సజెస్టింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ పొటెన్షియల్ కూడా ఉంది. దీన్ని హోల్డ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైతే ఐపీఓ గెయిన్స్ కోసం చేయొచ్చు, చేసేవాళ్ళు కాకుండా కొన్ని రోజులు ఉంచుకోవచ్చు కూడా. అలాగే టాటా మోటార్స్ కూడా నియర్లీ 1.52% పెరిగింది. మిడ్ టు హై సింగిల్ డిజిట్ గ్రోత్ టూ వీలర్ సెగ్మెంట్లో కూడా చూసాము. అండ్ లూజర్స్ వచ్చేసి బ్లూ డాట్ ఒకటి నియర్లీ 4.75% పెరిగిపోయింది. అలాగే ఎటర్నల్ ఏదైతే ఉందో అది ఒకటి, ఇండిగో ఒక 2 to 3% పడిపోయింది. ఏమైందంటే ప్రమోటర్ రాకేష్ గంగ్వాల్ నియర్లీ 6%, 5.7% స్టేక్ 1.33 బిలియన్ వాల్యుయేషన్తో అమ్మేశారు. సో ఇట్ వాజ్ సీన్ యాజ్ ఏ నెగిటివ్ న్యూస్ లాగా కనబడింది మార్కెట్కి అండ్ అది కరెక్షన్ వచ్చిందన్నమాట ఇండిగో. సో ఆన్ ద హోల్ టుడే వాజ్ వోలటైల్ డే. హోప్ఫుల్లీ నెక్స్ట్ వీక్ మాత్రం మంచి పాజిటివ్గా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లెట్ అస్ సీ. థ్యాంక్ యూ అండి.